హాయ్ అందరికీ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నామండి. మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను. మీరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు నాకు ఒక ప్రాబ్లం అయితే వచ్చిందండి. క్లాత్ పైన అసలుకే స్టిచ్ అవ్వట్లేదు. ఏంటా అనేసి మొత్తం చాలా ట్రై చేశాను. నిడిల్ కూడా చేంజ్ చేశాను, మొత్తం అడ్జస్ట్మెంట్స్ కూడా చేంజ్ చేశాను, అయినా కూడా స్టిచ్చింగ్ అయితే అవ్వలేదు. అయితే ఫైనల్గా ఏం చేశానంటే, మనకు సూది కింద డీ షేప్లో ఉంటుంది కదా, దాన్ని అయితే రిమూవ్ చేశాను. రిమూవ్ చేసి చూస్తే అందులో అయితే ఫుల్ డస్ట్ ఉందండి. నేనైతే 2-3 డేస్కి ఒకసారి అయితే ఆయిల్ వేస్తూ ఉంటాను, కానీ క్లీన్ అయితే చేయను, వీక్లీ వన్స్ అయితే చేస్తాను. సో ఈ మధ్య చేయకపోయేసరికి ఇట్లా మొత్తం చాలా డస్ట్ అయితే వచ్చింది. నేను దాన్ని అయితే ఒక పెద్ద నిడిల్ తీసుకొని అందులో ఉన్న డస్ట్ మొత్తం అయితే క్లీన్ చేశాను. చూడండి, లోపల కూడా ఇరుక్కుపోయింది. మనం కుట్టేటప్పుడు చిన్న చిన్న క్లాత్స్ ఉంటాయి కదా, అవైతే అందులో తట్టుకొని మనకి స్టిచ్చింగ్ అయితే అస్సలు పడదు. నాకైతే చాలా ప్రాబ్లం అయింది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ చాలా సతాయించింది. నిడిల్ మార్చాను, అడ్జస్ట్మెంట్ చేంజ్ చేశాను. మీరు కూడా ఈ మిస్టేక్ చేయొద్దు అనేసి అయితే నేను ఒక చిన్నగా వీడియో అయితే షూట్ చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. నేనైతే ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ అయితే కంటిన్యూస్గా కుట్టానండి. అలా కుట్టడం వల్ల అందులో ఉన్న చిన్న చిన్న స్పీడ్గా కుట్టాను, అందులో ఉన్న చిన్న చిన్న క్లాత్స్ అయితే పోగులు ఉంటాయి కదా, అవైతే బయటికి వచ్చాయి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అబ్బా, షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి ప్రాబ్లం రావద్దని వీడియో అయితే షూట్ చేశాను.